నమస్తే. ఓవైపు లోక్సభ ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. భారీ బహిరంగ సభలకు నామినేషన్ల స్వీకరణ కూడా సర్వం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు సంబంధించినటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. దాదాపు 15 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగలకు అన్యాయం జరిగింది, కనీసం 2 పార్లమెంటు స్థానాల్లో మాదిగలకు సీట్లు కేటాయించాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. గతంలో ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు జరిగింది. ఈరోజు ప్రధానంగా మోత్కుపల్లి నరసింహులు గారు ఒక దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సో దీక్షలో కూర్చున్నారు, మాట్లాడదాం. గతంలో నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకున్నారు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి కలుస్తామని చెప్పేసి కూడా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే, మంత్రులు కూడా స్పందించలే, మోత్కుపల్లి గారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. సో ఈ దీక్షతో అయినా ప్రభుత్వం దిగి వస్తుందా, మరి మోత్కుపల్లితో మాట్లాడుతుందా? ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీరు చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వంతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలని చెప్పేసి కూడా గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టిరు, ఇంట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ మీరు మీ సమస్యలు ప్రభుత్వాన్ని చెప్పినా ఏ మంత్రి స్పందించలే, ముఖ్యమంత్రి స్పందించలే, కనీసం ఎమ్మెల్యే కూడా స్పందించలే. సో ఈ దీక్షతో ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉన్నదా? అంటే మాదిగలను ఏ స్థాయిలో చూస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. సమస్య ఏంటంటే మాదిగ జాతిని టోటల్గా అసలు వెనక్కి నెట్టి అసలు వాళ్ళను రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా, కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒక పెద్ద కుట్ర ఇది. ఇష్యూ ఏంటంటే రేపు పొద్దున మాదిగలు ఏబిసిడి విషయం ఇక్కడ పార్లమెంట్లో కానీ మరొక చోట కానీ మాట్లాడే అవకాశం ఉంది. కానీ మాదిగలే లేనటువంటి పరిస్థితులలో చట్టసభల్లో పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? మాదిగ సభ్యులు లేకపోతే, మాదిగ కమ్యూనిటీ నుంచి ఒక సభ్యులు లేకపోతే పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఈ మాదిగ అనేటువంటి ఉద్యమాన్ని అనుకో, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అనుకో మొత్తం తొక్కేయాలనేటువంటిది ఒక ఆలోచన కలుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒక పెద్ద కుట్ర ఇది. ఈ విధమైనటువంటి కుట్ర ఎన్నడూ జరగలేదు కూడా. నేను కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారు చూశాను, రాజశేఖర రెడ్డి గారు చూశాను, ఎన్ జనార్దన్ రెడ్డి గారు చూశాను. ఎవరు కూడా మరి ఇంత అన్యాయంగా మాదిగ జాతినే పక్కన పెట్టి రిజర్వేషన్ల నుంచి వాళ్ళని తీసేసి మరి మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్టేట్ పార్టీ చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా స్పందించాలి. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు బట్టి విక్రమార్క గారు కూడా స్పందించాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే మీరు అన్నట్టుగానే చాలామందికి ఒక ప్రశ్న తలెత్తున్నది. సో వెనుకబడిన అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మంత్రివర్గంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అయినా కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇంత అన్యాయం జరుగుతుండే అనేది ప్రశ్న. ఇంకా అది వాళ్ళు ఆలోచించుకోవాలి, నేను చెప్పలేను కదా. ఇప్పుడు ధర్మం, రాజకీయ ధర్మం ఏంటంటే లీడర్ అయిన వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, న్యాయమైన దాని గురించి స్పందించాలి. ఆ విధంగా స్పందించాలి. నేను వాస్తవం చెప్తున్నా, నేను మాదిగ కమ్యూనిటీ అయినా ఎన్నో సమస్యల మీద, మాలలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మేము పోరాటం చేశాం. మేము చుండూరు సమస్య మాలలందరినీ నరికేస్తే నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసే అసెంబ్లీలో. తర్వాత 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పెద్ద ఉద్యమం చేశాను. ఆ సమస్య ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ చంపినప్పుడు ప్రభుత్వ పరంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ అన్నీ సాధించుకునే ప్రయత్నం చేశా, పోరాటం చేశా. ఓకే. సో కానీ ప్రధానంగా వరంగల్ టికెట్ ఇవ్వనందుకు, వరంగల్ టికెట్ మీద ఆశతోటే మోత్కుపల్లి రకమైనటువంటి దీక్ష కూర్చున్నటువంటి కొన్ని స్పెక్యులేషన్ కూడా స్ప్రెడ్ చేసే అవకాశం కనిపిస్తున్నది. ఎట్లా ఎదుర్కొంటారు? పడనోడు ఎవడో మాట్లాడతాడండి దాని గురించి. నేనే చెప్తున్నా కదా, నాకు వద్దే అని. పోనీ నేను ఎన్నడైనా నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వలేదని నేను ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, నేను ఎవరితో మాట్లాడినా, అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా నా అంత నీతిమంతుడు కానీ నా అంత ప్రజాదరణ గాల్లోడు ఎవడు లేడు ఉన్నమాట చెప్పాలంటే. అయినా మరి నాకు ఇవ్వలేదు, అయినా నేనేమనలేదు కదా. ఎందుకంటే పార్టీ ముఖ్యం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనతో కొన్ని పనులు, మంచి పనులు చేపిద్దామనేది నా అభిప్రాయం. కానీ ఆయన ఎందుకో ఆ లైన్లో లేడు, అది ఎందుకో బాధాకరమైన విషయం. నేను అనేది అంటే నిన్నగాక మొన్న గారు జితేందర్ రెడ్డి దగ్గర పోయి శాల్వ కప్పి ఆయన పార్టీలో చేరకముందే పదవులన్నీ అనుభవం చేసాం. మరి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందే పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది అప్పటికి తేలలేదు కదా. రాకపోయినా ఆయనతో కలిసి పని చేద్దామని నేను వచ్చాను. నేనేం భయపడేటోని కాదు కదా, తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి అయినప్పటికీ నాకు ఆ గౌరవం వారు ఇవ్వలేదు కూడా. అయినా నేనేం బాధపడలేదు, ఆ గురించి ఆలోచించలేదు. నేను పార్టీకి పనిచేస్తూ వస్తున్నా. కానీ సడన్గా ఈ రకమైన నిర్ణయం తీసుకొని నా జాతి మొత్తాన్ని దెబ్బ కొట్టేటువంటి పని చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. నా జాతి మీద ఏదో
విషప్రయోగం చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా భావిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని నేను భావిస్తాను. ఒక పక్క అంబేద్కర్ గారి ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ అసొంటిది. మేము మాదిగలకు వ్యతిరేకం అనుకునే కేసీఆర్ మరి 2 సీట్లు మాకు ఇచ్చాడు, పార్లమెంట్ సీట్లు. ఓకే, 2 సీట్లు ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా 2 సీట్లు ఇచ్చాడు. మరి మాదిగలకు అనుకూలంగా ఉంటుంది అనుకొని గెలిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి మావాడని మేము అనుకుంటే మరి మా పరిస్థితి గిట్ట అయిపోయింది. ఇది ఒక సీటు కూడా ఇవాళ మాకు గతి లేదు, అది లేదు అనే పరిస్థితి వచ్చింది. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.